ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన మరోసారి తెర మీదకొచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాల విభజన జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు ఉన్న 26 జిల్లాలను కాస్త 30 జిల్లాలుగా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటు కాబోతున్న జిల్లాలేంటి? ఈ ప్రాతిపదికన జిల్లాల విభజన జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న 26 జిల్లాలను కాస్త 30 జిల్లాలకు పెంచబోతున్నట్టు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాలకు సరైన ప్రతిపాదిక లేకుండా పోయిందని కూటమి సర్కార్ భావిస్తుంది. ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయాక ఏపీ కన్నా తక్కువ జనాభా ఉన్న తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు కాగా, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ఏపీలో మాత్రం 26 జిల్లాలకే కుదించారని ప్రభుత్వం అనుకుంటుంది. అందుకే మరో 4 జిల్లాలకు పెంచాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న కొన్ని జిల్లాలకు హెడ్ క్వార్టర్ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తుందట. గతంలో ఇదే విషయాన్ని చంద్రబాబు దగ్గర పలువురు ప్రస్తావించినట్టు తెలిసింది. అందుకే తాము అధికారంలోకి రాగానే జిల్లాల విభజన విషయంలో జరిగిన తప్పును సరిచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లాల పునర్విభజనకు సంబంధించిన కసరత్తును పూర్తి చేసినట్టు తెలుస్తుంది. అయితే కొత్త జిల్లాలుగా పలాస, నాగావళి, నూజివీడు, తెనాలి, అమరావతి కేంద్రంగా అమరారామ, మార్కాపురం, మదనపల్లి, హిందూపురం, ఆదోనిగా కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలోని పలాసను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిసింది. ఇక మిగిలిన ప్రాంతాన్ని శ్రీకాకుళం నగరపాలక సంస్థ జిల్లా కేంద్రంగా నాగావళి జిల్లాగా నామకరణం చేయనున్నట్లు సమాచారం. కొత్తగా ఏర్పడబోతున్న పలాస జిల్లాను 2326.31 చదరపు కిలోమీటర్ల పరిధిలో 11,48,024 జనాభాగా ఉన్న ప్రాంతంగా గుర్తించినట్లు తెలుస్తుంది. అటు 2214.60 కిలోమీటర్ల విస్తరణలో 12,49,015 జనాభాతో నాగావళి జిల్లా ఏర్పాటు అవుతుందన్న చర్చ నడుస్తుంది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాల విభజన చేయనున్నట్టు అంచనా వేస్తున్నారు. మరోవైపు పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు అలాగే ఉండనున్నాయి. ఇక నూజివీడు, ఎన్టీఆర్, మచిలీపట్నం, కృష్ణా, గుంటూరు, తెనాలి, అమరావతి టెంపుల్ టౌన్ కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు కానున్నట్టు తెలుస్తుంది. ఇవి కాకుండా కనిష్ట జనాభా 11.5 లక్షల లోపు నుంచి గరిష్ట 24.16 లక్షల జనాభా ప్రతిపాదికగా జిల్లాల ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే ఇందులో తక్కువ జనాభా ఉన్న జిల్లాగా పలాస ఏర్పాటు కానుంది. అటు అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరు ఉన్న ప్రాంతానికి ఎన్టీఆర్ మచిలీపట్నం జిల్లాగా మార్చబోతున్నట్టు సమాచారం. అలాగే కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లా పేరు పెట్టాలని ప్రభుత్వానికి సిఫారసులు రావడంతో దానిపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. అటు ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ జిల్లాను కృష్ణ జిల్లాగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ఇలా ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలో అలా మార్పులు చేసి 30 జిల్లాలుగా విస్తరించేందుకు రంగం సిద్ధం చేశారట. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. కానీ రేపో మాపో మాత్రం ఓ ప్రకటన రావచ్చని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా కొత్త జిల్లాలు, అటు నియోజకవర్గాలు పునర్విభజన అంశం ఏపీ అభివృద్ధిలో కీలక పాత్ర అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కూటమి సర్కార్ కొత్త జిల్లాలు, నియోజకవర్గాలు పునర్విభజన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.